హలో ఫ్రెండ్స్, యూట్యూబ్లో నా ఫస్ట్ వీడియో రాఖీ వీడియో చూడండి. మీరందరూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ జర్నీ స్టార్ట్ అయింది. మా హస్బెండ్ బస్ స్టాప్ దగ్గరికి తీసుకెళ్తుండు. అంటే ఈరోజు తనకు వర్కింగ్ కదా, బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేస్తే నేను బస్ ఎక్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. బస్సు కూడా స్టార్ట్ అయిపోయింది. చాలా రష్ తక్కువ ఉంది. నేను చాలా ఎక్కువ ఉంటుంది అనుకున్నా, బట్ ఏం రష్ ఏం లేదు, ఎవరు లేరు అసలు బస్సులోనైతే, చాలా తక్కువ. పోతుంటే ఇలా పొలాల వీడియోస్ తీద్దాం, చాలా డేస్ అయింది కదా, వర్షం రైనీ సీజన్లో గ్రీనరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి తీద్దాం అలా అన్నట్టు తీసిన. హాఫ్ అన్ అవర్ జర్నీ కదా, అట్లా మధ్యలో వీడియోస్ క్లిక్ చేసిన. ఇది ఐక్మావ్లోకి వచ్చిన, నియర్ బై నికర్కల్. టోటల్ హాఫ్ అన్ అవర్ జర్నీ కదా, అట్లా మధ్యలో క్లిక్ చేసిన. నికర్కల్లో దిగినాక కొంచెం షాపింగ్ చేసిన. యాక్చువల్లీ మా అన్నయ్య వస్తున్నాడు తీసుకెళ్తానికి, అయితే కొంచెం షాపింగ్ ఉండే, రాఖీ తీసుకోలేదు కదా మా అన్న వాళ్ళకి అన్నట్టు. మా అన్నయ్య వచ్చే వరకు అలా రాఖీ షాపింగ్ చేసిన. రాఖీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు. యాక్చువల్లీ రాఖీ ఫెస్టివల్ కదా, కాస్ట్ ఎక్కువ చెప్పినా తీసుకుంటాం అన్నట్టు. తర్వాత మా అన్నయ్య కోసం వెయిటింగ్ ఇక్కడ. షాపింగ్ అయిపోయినాక మా అన్నయ్య వచ్చేసిండు. మా అన్నయ్య నన్ను ఇంటికి తీసుకెళ్తుండు. అంటే బస్ స్టాప్ నుంచి, నికర్కల్ బస్ స్టాప్ నుంచి 15 to 20 minutes పడుతుంది. మధ్యలో అలా మా అన్నతో వీడియో సరదాగా తీసిన. మా అన్నయ్యని చూడంటే చూడట్లే, పొలాలు ఇంటి సైడ్. ఫైనలీ ఇంటికైతే వచ్చేసిన. చూడండి, మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, మా మమ్మీ వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు. ఎవరు బయట కనిపించట్లేరు, ఎవరు లేరు అనుకున్నా. తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, మా వదిన వాళ్ళు. అందుకనే రాగానే ఫాస్ట్గా ఇక స్టార్ట్ చేసినాం. మా పెద్దనాన్నకి కడుతున్నా ఫస్ట్. ఇంటికి పెద్ద కదా, తనకే ఫస్ట్ కట్టాలని మా పెద్దనాన్నకి కడుతున్నా. పక్కనే ఎవరో ఏమో కమెంట్ చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ మా అన్నయ్య పెద్దన్న. పక్కన చాలా కమెంట్స్ ఇస్తున్నారు కానీ బ్యాక్గ్రౌండ్లో సౌండ్ చాలా ఎక్కువగా ఉంది అన్నట్టు నేను పెట్టలేదు, ఓన్ వాయిస్ పెడుతున్నా. యాక్చువల్లీ ముగ్గురు బ్రదర్స్. పెద్దన్న బొంబాయిలో ఉంటాడు, సెకండ్ అన్న తను. ఇప్పుడు మా కోడలు ఏమంటుందంటే, నీతో పాటు నేను కూడా వాళ్ళకి కట్టేస్తా అన్నట్టు తను కూడా జాయిన్ అయిపోయింది. మా చిన్న అన్నయ్య కడుతున్నా నేను. మా కోడలేమో వాళ్ళ తాతకు కడుతుంది. ప్రాపర్గా కట్ట రాలేదని ఫైనలీ రాఖీ కట్టిన. మా అన్న వాళ్ళకి, మా పెద్దనాన్నకి, మా అన్న వాళ్ళకి కట్టినాక మా వదిన వాళ్ళకి కూడా కట్టాలి కదా అని మా వదిన వాళ్ళకి కూడా కడుతున్నా. మా అన్నయ్య కట్టిన స్వీట్ కూడా తిన్నాడు. మా వదిన స్వీట్ తింటుంది. తర్వాత నెక్స్ట్ సెకండ్ వదిన వాళ్ళ చిన్న బాబు కాన్సన్ట్రేషన్గా చూస్తుండు మా మమ్మీతో ఏం చేస్తుంది అని. నా బ్యాక్ సైడ్ ఏమో మా పెద్దమ్మ కూర్చుంది. తర్వాత మా వదిన నాకు కట్టింది. నేను కూడా కడతా నీకు అన్నట్టు తను కూడా కట్టింది. ఇక్కడ మా అన్నయ్య రాఖీ కట్టినందుకు గిఫ్ట్ ఇస్తుండు, అంటే మనీ. తర్వాత మా పెద్దమ్మ మజా పోసింది, మజా తాగింది. మా చుట్టుగాడు. తర్వాత అయిపోయింది. ఇక్కడ మా వదిన వాళ్ళు వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిండ్రు. తర్వాత నేను మా పెద్దమ్మ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. చూడండి, ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మా వదిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారు కదా, ఇక మేము కూడా మా ఇంటికి వెళ్దాం అన్నట్టు. మా పెద్దమ్మ
వాళ్ళ బ్రదర్స్కి కడుతుంది కదా, అలా అని నేను కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామన్నట్టు వెళ్తున్నా. మా పెద్ద బామ్మర్ది అందరికంటే పెద్దోడు, చాలా కమెంట్స్ చేస్తాడు. తనేమో మాట్లాడుతుంది కానీ నేనే పెట్టలేదు. ఇక్కడితో వీడియో అయిపోయింది.